భయ కూటమి గెలవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు నైట్ అంతా నిద్ర పట్టలే సజ్జలు చెప్పిన మాటలకి. ఏంద్రా వీడు అంత అన్ని సర్వేలన్నీ కూటమికి సపోర్ట్ ఇస్తే వీడేం సంబరాలు చేయండి అంటే 144 సెక్షన్ పెట్టినారు, దెంకపోయి జైల్లో వేయండి అనే కదా వైసీపీ వాళ్ళని. ఇట్లా చేస్తే ఎట్లా? అసలు నీ కళ్ళ కూడా అసలు నేను కాదు, జగన్ కళ్ళ కూడా కనింటాడు ఇన్ని వస్తాయనేసి. 175 అన్నాడు కదా. 175 తొక్క కొట్టుమిట్టాడుతుంది 10 సింగిల్ డిజిట్ నుంచి పోరాడుతుంది సెకండ్ డిజిట్. అట్లాంటి పరిస్థితిలో ఉంది వైసీపీ. మరి మీరేమనుకుంటారు? ఏమంట వారు వన్ సైడ్ అని మాకు 6 నెలల ముందు నుంచే తెలుసు. సీమరాజు తెలుసు కదా, నేను వాళ్ళ తమ్ముడిని. సీమరాజు తమ్ముడు నేను. ఇంకా సంబరాలు ఎట్లా చేస్తుంటారు? సంబరాలు మామూలు చేయాల పద్ధతి నుంచి చేస్తానే ఉన్నాం. ఎంత చేసినా కూడా సరిపోవట్లే ఎంజాయ్. పవన్ కళ్యాణ్ గెలిచింది కదా, దాని గురించి. పవన్ కళ్యాణ్ వన్ సైడ్ అనేసి సాక్షినే చెప్పేసింది వన్ సైడ్ అనేసి. పాపం ఏం చేస్తా, వాళ్ళేమో అసెంబ్లీ గేటు దాటిన ఎవరు రోజా పాపం అసెంబ్లీకి అడుగు పెట్టలేకపోతుంది. భారీ మెజార్టీతో గెలిచింది కదా. 70,000 మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. వై నాట్ 175 కాదు, వై నాట్ 21 21కి 21 గెలుస్తున్నాం. అది స్ట్రాటజీ. కొడాలని వల్లభనేని వంశీ బయటికి వెళ్ళిపోయారు కదా పొద్దున కౌంటింగ్. వాళ్ళకి ముందే తెలుసు ఓడిపోతారని, కానీ 9 గంటలకే వాళ్ళకి తెలుసు ఓడిపోతారని. వాళ్ళు ఇంకా లేటుగా రాకపోతే బాగుండదు అనేసి ఫార్మాలిటీకి అట్లా వచ్చినారు, దొంగదారులో వెళ్ళిపోయినారు ఇద్దరు. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మొత్తం? ఓవరాల్ గా అంటే అసలు ఆనందానికి హద్దులే లేవు. నిజంగా నాకు ఏం చేయాలో అర్థం కాలే, అంత ఎంజాయ్ చేసి అలసిపోయినా. మరి సెంట్రల్ లో మరి ఇంకా కౌంటింగ్ జరుగుతుంది కదా, దాని గురించి. సెంట్రల్ లో కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి దాదాపు 280+ వచ్చింది. కంపల్సరీ ఏపీలో ఎంపీ మద్దతు కంపల్సరీ మోడీకి కావాలా. కాబట్టి మనకి ఏమేం కావాలో, పోలవరం స్పెషల్ స్టేటస్ అది అయిపోయింది, కానీ పోలవరం కంపల్సరీ పూర్తి అవుతుంది ఈ 5 ఏళ్లలో. అదే పర్సెంటా 0.5% కాదు, 100% కంప్లీట్ అవుతుంది పోలవరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మరి డిప్యూటీ సీఎం ఇస్తున్నారు అన్న. డిప్యూటీ సీఎం కంపల్సరీ ఇస్తారు, కానీ పెద్ద పదవులు అయితే తీసుకోవద్దని చెప్తా. ఎందుకంటే మాకు సినిమాలు కావాలా, మాకు సినిమాలు కూడా కావాలా. అన్న రాజకీయాల్లో ఉండాలా. మాకు ఎమ్మెల్యే అయినాడు, మాకు సంతోషము. డిప్యూటీ సీఎం ఇస్తే సంతోషము, కానీ పెద్ద పెద్ద పదవులు మాత్రం అన్న తీసుకోవద్దు. ఎందుకంటే మాకు సినిమాలు కావాలా. మేము సినిమాలు లేకపోతే మేము బతకలేము, మాకు సినిమాలే కావాలా. లోకేష్ గారు కూడా భారీ మెజార్టీతో గెలిచారు కదా, దాని గురించి ఏమనుకుంటారు? లోకేష్ గారు అందరూ మినిస్టర్లు అందరూ ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయినారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఓడిపోయేటోడే. ఆయన బిఎస్ ఏం పార్టీరా, రామచంద్ర యాదవ్ బిఎస్. ఆయన నిలబడినాడు. ఆయనకు గాన జస్ట్ కోఆపరేట్ చేసి గాన ఆయనకు గాన టీడీపీ టికెట్ ఆర్ జనసేన కింద టికెట్ ఇచ్చింటే మాత్రము కంపల్సరీ పుంగునూరులో పెద్దిరెడ్డి కూడా ఓడిపోయేటోడు.